బాగా దగ్గరైన వాళ్ళు దూరమైతే ఇంత భారంగా ఉంటుందని పదే పదే గుర్తొస్తారని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అబ్బాయి. అవునన్నయ్య, నేను కూడా ఏదో బుక్ లో చదివాను. ఇదొక సైకలాజికల్ ఫీలింగ్ అంట. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ట్రూ ఫీలింగ్ ఉన్నప్పుడే ఇలా కనిపిస్తారంట. అంటే గౌరీ గారికి నీ పైన ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయి. అవునరా, వాళ్ళెంతో అనుభవించి ఇలాంటి పుస్తకాలు రాస్తారా. అందుకే నువ్వు ఎక్కడ చూసినా గౌరీ గారే కనిపిస్తున్నారు. అవునా? అయితే ఇప్పుడు అబ్బాయి కూడా మాయ కనిపించిందనుకో, మాయ కూడా ట్రూ ఫీలింగ్ ఉన్నట్టేనా? అంతేగా అంతేగా. అంతే అంతే. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్పినా కూడా నన్ను ఇంకా ఫాలో అవుతున్నావా? బుద్ధి లేదా నీకు? లేక నన్ను మోసం చేయడానికి మళ్ళీ ఇంకో ఛాన్స్ కోసం వచ్చావా? మాట్లాడు. నీలాంటి మోసగత్తె మొహం కూడా నేను చూడదలుచుకోలేదు. అబ్బాయి ఏంటి ఎవరి మీద కేకలేస్తున్నావు? అఖి, ఇందుకేనా నువ్వు నన్ను పట్టుపట్టి గుడికి తీసుకొచ్చింది? తను ఇక్కడికి వస్తుందని నీకు ముందే తెలుసు కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన్నయ్య? అసలు ఎవరొచ్చారు? ఇంకెవరు? అదిగో ఆ మాయ. అక్కడ మాయ ఎక్కడుందన్నయ్య? తనెవరో అమ్మాయి కదా. లేదకి, నేను చూశాను. అరే తనుంటే మాకు కూడా కనిపించాలి కదా అబ్బాయి. ఏది ఎక్కడా? లేదు శంకర్ గారు, నేను క్లియర్గా చూశాను. ఇందాక ఇక్కడ ఉంది మాయే. ఏంటన్నయ్య, ఏమైంది? ఏం లేదురా, నేను గౌరీ గారిని మిస్ అవుతున్నట్టే ఆ అబ్బాయి కూడా మాయని బాగా మిస్ అవుతున్నాడు అనుకుంటా. ఎవరో అమ్మాయిని చూసి మాయ అనుకుంటున్నాడు. అవునా? అయితే మాయ కూడా అభయ్ గురించి ఆలోచిస్తుందేమో. అయితే తన ఫీలింగ్ ట్రూ అన్నమాట. అందుకే కదా మాయలా కనిపించింది. బావా అదేం లేదు, ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ అంతే. వదిలేయండి. ఇక్కడ ఎవరికి ఎవరి మీద ఫీలింగ్స్ లేవు. రవి, మీరు అన్నయ్యతో వెళ్ళండి. శంకర్ గారు నేను మాయతో మాట్లాడుస్తాం. సరే పదండి. రండి. పద మనం వెళ్దాం. తీసుకోండి. అక్క, నువ్వు డబ్బులు ఇవ్వద్దక్క. మనం వెళ్ళేంత వరకు ఆటో అతను ఇక్కడే ఉంటాడు. నువ్వు ఇక్కడే ఉండు బాబు. అదేంటి? అరే ఏంటి బిత్తర చూపులు చూస్తున్నావు? ఇవి బెత్తురు చూపులు కాదక్క, సర్చింగ్ చూపులు. ఎవరైనా చూస్తే చైన్ స్నాచింగ్ కోసం అలా చూస్తున్నావు అనుకుంటారు. ఎవరేమనుకున్నా సరే నాకు అనవసరం. నా బాధ్యతే నాకు ముఖ్యం. ఆ శంకర్ గారు ఆయన తమ్ముళ్ళు ఇక్కడే ఎక్కడ ఉన్నారని నా డౌట్. ఎందుకొస్తారు? నిన్న రాత్రి ఇంటికొచ్చారు కదా, అలాగే ఈ గుడికొస్తారని నాకు డౌట్. రాత్రి వచ్చింది దొంగలు, వాళ్ళు కాదు. ఈ కథలు నాకు చెప్పొద్దు. దొంగలు రాత్రి ఓనర్ గారిని పట్టుకుని దంచుకొట్టినప్పుడే అది శంకర్ గారు వాళ్ళ తమ్ముళ్ళ పని అని నాకు అర్థమైపోయింది. సంధ్య, ఇది పోలీసుల కంటే దారుణంగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళని ఇక్కడ చూస్తే ఏం చేద్దాం? ఏముందక్క, మనకేం తెలియనట్టే యాక్ట్ చేద్దాం అంతే. ఏంటక్కా గుసగుసలు? గుడికి రమ్మని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారా? వాళ్ళు రారు, రానివ్వను. హలో, Flow too real, hit him with a rhythm rhyme. Let me break it down.
వచ్చేసారు. కమాన్ తప్పక గౌరీ గారు ఇది పెట్టుకోండి. వావ్ వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. ఎస్ దిస్ సడన్ సర్ప్రైజ్ ఇస్ వెరీ ఫెంటాస్టిక్. వచ్చే నాకేం Yeah, yeah. ఆపండి. ఇలాంటి సడన్ సర్ప్రైజ్లు మేము చాలా చూసాం. అక్క ముందా స్పెట్స్ తీ. పడేకు అద్దెకి తెచ్చాను. హాయ్ సంధ్య, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైందో నిన్ను చూసి. అబ్బా వాటర్ పర్ఫార్మెన్స్. ఆ, అక్క చూస్తావేంటి? ఏంటండి మీరు? మీతో మాట్లాడడం మాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. మాతో మీకేంటి పని? వెళ్ళండి. ఓయ్ నువ్వేంటి పల్లికి లించుకొని చూస్తున్నా? నీకు సేమ్ డైలాగ్. వెళ్ళు. హలో హైబ్రిడ్ తుత్తు అనడం ఆపుతావా? ఏదో అనుకోకుండా మీరు వచ్చారు మేము వచ్చాం. తెలిసిన వాళ్ళు కదా అని పలకరిస్తే ఓ మీద పడిపోతున్నావేంటి? డెస్టినీ చూసావా సంధ్య? మనం ఇలా గుళ్ళో కలవాలని, అది కూడా స్వామివారి కళ్యాణంలో కలవాలని ఎలా రాసుందో. కళ్ళజోడు పెట్టుకో, జాగ్రత్త, మంది కూడా కాదు. వా మీ ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఆపుతారా కొంచెం? ఏంటండి ఇది? మీరందరూ యాక్సిడెంటల్ గా ఇక్కడికి రాలేదు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని నాకు తెలుసు. మిమ్మల్ని అస్సలు మాట్లాడుకోనివ్వను. ఏయ్, ఏంటని రూబాబు? గుడన్న తర్వాత ఎవరెవరు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. దానికి ప్రీప్లాన్ అంటావా? ఈ గుడికి ఎందుకు రావాలి? ఈ గుడే సెంటిమెంట్ కాబట్టి. ఏ అన్ని అబద్ధాలే. ఏరా పట్టేసింది.